బాప్తిసం తీసుకున్నాం కానీ గర్వం ఉంది, బాప్తిసం తీసుకున్నాం కానీ ఈర్ష్య ఉంది, బాప్తిసం తీసుకున్నాం కానీ అసూయ ఉంది. నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకున్నావు? ఎంతమంది అనుకుంటున్నారు బాప్తిసం తీసుకొని పరలోకం వెళ్తామన్న వాళ్ళు చేయడం పెట్టండి. బాప్తిసం తీసుకున్నాం నేను పరలోకం వెళ్తాం, లేదు లేదు, బాప్తిసం తీసుకుంటే పరలోకానికి పోరు. ఎంతమందికి అర్థమవుతుంది? బాప్తిసం తీసుకుంటే పరలోకానికి పోరు. బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు జీవించమన్న రీతిగా నువ్వు జీవిస్తేనే పరలోక రాజ్యం పోతావు. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నీ కోపం మారలేదనుకో, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నీకు ఈర్ష్య మారలేదనుకో, ఈర్ష్య ఉందనుకో, నీకు అసూయ ఉందనుకో, బాప్తిసం తీసుకున్నావు, నీకు ఓర్వజాలని బుద్ధి ఉందనుకో, బాప్తిసం తీసుకున్నావు, దేవునికి కట్టుబాట్ల నిమిత్తములు నడుచుకుంటలేవనుకో, నువ్వు చేయలేవు, నువ్వు చేరలేవు, నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. బాప్తిసం తీసుకున్నావయ్యా రక్షింపబడ్డావు, బాప్తిసం తీసుకోగానే పరలోక రాజ్యం పోతావు, పోవు. పరలోక రాజ్యం పోవు, ఎవరైనా పోరు. బాప్తిసం తీసుకోగానే పరలోక రాజ్యం పోరు. అది ఒక మార్గం. మార్గంలో ఉన్నప్పుడు ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? పత్యానికి మందు వాడమంటాడు, పత్యం చేయమంటాడు, మందు వాడేటప్పుడు పత్యం చేయమంటాడు. పత్యం చేయకపోతే అవుతుందా? బాప్తిసం తీసుకున్నావు, దేవుడి కట్టడ దగ్గర నువ్వు లోబడి లేకపోతే నువ్వు బాప్తిసం తీసుకొని పరలోక రాజ్యం ఎట్లా పోతావు? వర్షిప్ చేస్తున్నావు, వాక్యం చెప్తున్నావు, నీ కోపం ఉందంటే నువ్వు పోవు పరలోక రాజ్యం. ఎవరైనా సరే. అందుకనే చెప్తున్నాడు దేవుడు, నీ స్వబుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి. ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావాలి. ఇన్ని రోజుల నుంచి క్రైస్తవులో ఉన్నాం, ఇన్ని రోజుల నుంచి దేవుడిని నమ్ముకున్నాం, ఇన్ని రోజుల నుంచి 30 సంవత్సరాల కింద మేము బాప్తిసం తీసుకున్నాం, కానీ బుద్ధి మారకపోతే పరలోక రాజ్యం పోరు. ఏవో జీవితం మారకపోతే పరలోక రాజ్యం పోరు. చిన్నదాని విషయంలో దేవుడిని పశ్చాత్తాపపడి ప్రార్థనలో అడుగు, దేవుని నీతో కాకపోతే ఆయన కృపని అడుగు, నీతో కాకపోతే ఆయన కృపను అడుగు. ఆయన కృపను అడిగితే దేవుడు ఆయన కృపని నీ మీద ఉంచి నీకు దీర్ఘ శాంతము కలుగజేస్తాడు.